ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవాతి దేవుని యొక్క మహిమగల నామములో నేను మిమ్మలను ఆశీర్వదిస్తున్నాను. ప్రభు కృప కరుణ కటాక్షాలు మీకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వాక్యమును గమనిస్తూ ఉన్నప్పుడు ఆ స్థలములో దేవాతి దేవుడు ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టు నేను ఉద్దేశించి ఉన్నాను. అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని తెలియచేస్తున్నప్పుడు, ఇప్పటి వరకు మీరు అనేకమైన హానికరమైన సంగతులను దాటుకొని వచ్చి ఉన్నారు, అనేకమైన ఇబ్బందులను సంధించి వచ్చి ఉన్నారు, అనేకమైన బాధలను ఎదుర్కొని వచ్చి ఉన్నారు. కానీ ఈ దినమందు శ్రీమంతుడగు దేవుడు ఇర్మియా 29:11 ద్వారా తెలియచేస్తున్నాడు. ఇప్పుడు నేను ఉద్దేశించినది ఏంటి అంటే, ఇకపైన మీకు హాని కలగకుండానట్లు, మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన వాటిని నేను ఉద్దేశించి ఉన్నాడు. నిశ్చయముగా ఆ సమాధానము లేక, ఎదురు చూసిన కార్యములు జరగక, ఆశించినది దొరకక, కోరిక నెరవేరక, హృదయము నొచ్చుకున్న స్థితిలో ఇంతవరకు మీరు కనబడితే, ప్రభుల వారు ఈ దినమందు ఈ వాక్యము ద్వారా మీకు తెలియచేస్తున్నాడు. నేను ఉద్దేశించిన ఉద్దేశములను ఎరిగి ఉన్నాను. అవి సమాధానకరములైన ఉద్దేశములే కానీ హానికరము కాదు. ఇదే యెహోవా వాక్కు. ఇకపైన దేవాతి దేవుడు విశ్వసించిన హృదయమునకు, ఆశించిన హృదయమునకు ఏ మాత్రము ఇప్పటి వరకు అనుభవించిన కీడు హానులకు చోటు లేకుండా సమాధానకరమైనటువంటి ఉద్దేశములు కలిగిన దేవుడు, మీరు అడిగిన వాటిని, ఆశించిన వాటిని, ఎదురు చూచిన వాటిని ఆయన మీకిచ్చుటకు ఈ దినమందు ఆయన ఉద్దేశము కలిగిన వాడై మీకు అనుగ్రహిస్తూ ఉండగా, ఆయన యొక్క ఉద్దేశములు మీ ఎదుట నెరవేర్చుటకు ఆయన చిత్తము కలిగిన వాడై ఉండగా, అందులో ఎంత మాత్రము హాని లేదు, సమాధానకరమైన ఉద్దేశములే అని ప్రభు తెలియచేసిన ఈ మాటను పురస్కరించుకొని, ప్రభువా నీవు నా ఎడల కలిగిన ఉన్నత ఉద్దేశములను బట్టి మీకు వందనాలు అని చెప్పండి. కీర్తనాకారుడు అన్నట్టు, నిజముగా ఆయన మన ఎడల కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములు. ఆ విస్తారమైన సమాధానకరమైన ఉద్దేశములన్నిటినీ ఈ దినమందు మీ ఎడల నెరవేర్చుటకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కనుక మీరు కూడా ఎంత మాత్రము సోలిపోకుండా, నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అనే వాక్యమును గట్టిగా పట్టుకొని ముందుకు సాగండి. శ్రీమంతుడగు దేవుడు తానే మీ ఉద్దేశములను నెరవేర్చి సంపూర్ణమైన సమాధానమును మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మగు తండ్రి, మహోన్నతమగు మీ నామం పేరట ఇర్మియా 29:11 ద్వారా మీరు మాటలాడిన మాటలను బట్టి వందనాలు. నీ దాసులకు నా ప్రియ బిడ్డలు ఎన్నో కార్యములు ఉద్దేశించి, వారి ఉద్దేశములన్నీ నిష్ఫలమై, ఆశ నిరాశై వారు ఎంతో వేదనతో ఉన్నప్పుడు, ఇర్మియా 29:11 ద్వారా మీరు మాతో సెలవిచ్చిన మీ మాటలను బట్టి నాయన, నిశ్చయముగా నీ దాసులు కలిగిన ఉద్దేశముల కంటే నీవు మా ఎడల కలిగిన ఉద్దేశములు ఉన్నతమైనవి కనుక వాటిని అనుగ్రహించి మేలు తినింపి ఈ నీ దాసులకు నా ప్రియ బిడ్డలను మీ కృపలతో సమాధానముతో తృప్తులను చేయమని క్రీస్తు యేసు యొక్క మహిమగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.